First of all, I feel very much proud because మన జరిగినటువంటి తెలంగాణ స్పెషల్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ డిఎస్సిలో రామ్స్ స్పెషల్ డిఎస్సి కోచింగ్ నుంచి వచ్చి రిలీజ్ అయినటువంటి మెటీరియల్లో డైరెక్ట్గా 105 ప్రశ్నలు డైరెక్ట్గా ఫ్రమ్ మెటీరియల్ నుంచి వచ్చాయని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఆ క్వశ్చన్స్ విత్ ప్రూఫ్తో నేను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నా. జనరల్గా రామ్ స్పెషల్ డిఎస్సి కోచింగ్ ద్వారా తెలంగాణ స్పెషల్ డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ని ఆధారంగా చేసుకుని ఒక 3 బుక్స్ అయితే మనం రిలీజ్ చేయడం జరిగింది. 3 బుక్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ 3 బుక్స్లో ఒకటి హియరింగ్ ఇంపైర్మెంట్ అండ్ విజువల్ ఇంపైర్మెంట్ అండ్ దేర్ మెథడాలజీస్ కలిసి ఒక బుక్ని రిలీజ్ చేసాం. మళ్ళీ ఒకసారి చూడండి, హియరింగ్ ఇంపైర్మెంట్, విజువల్ ఇంపైర్మెంట్, మెథడాలజీకి సంబంధించినటువంటి ఇది ఒక బుక్ మనం రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ రెండవ బుక్లో వైకల్యము చారిత్రక దృక్పథాలు అంటే పర్స్పెక్టివ్ ఆఫ్ హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ డిజేబిలిటీ హెచ్పిడిగా నేను యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఫర్దర్గా ఇందులో మీకు చెప్పాలంటే హెచ్పిడి అంటే హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ డిజేబిలిటీ అనే పదాన్ని గుర్తుంచుకుంటారనే ఉద్దేశంతో, అంటే వైకల్యము చారిత్రక దృక్పథాలకు సంబంధించినటువంటి హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ డిజేబిలిటీ, అదేవిధంగా హ్యూమన్ రిసోర్సెస్, డిజేబిలిటీ హ్యూమన్ రిసోర్సెస్ హెచ్ఆర్, ఆ బుక్లోనే ఆటిజము, ఏఎస్డి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, సెరెబ్రల్ పాలసీ, మల్టీ డిజేబిలిటీ మరియు వీటి మెథడాలజీస్ కలిసి ఒక బుక్ను మనం రిలీజ్ చేసాం. అంటే హియరింగ్ ఇంపైర్మెంట్, విజువల్ ఇంపైర్మెంట్ వాటి మెథడాలజీ ఒక బుక్, హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ డిజేబిలిటీ, హ్యూమన్ రిసోర్సెస్, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, సెరెబ్రల్ పాలసీ, మల్టిపుల్ డిజేబిలిటీ అండ్ దేర్ మెథడాలజీ కలిసి ఒక బుక్ మనం రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మేధో వైకల్యం అంటే ఇంటలెక్చువల్ డిజేబిలిటీ, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ ఎస్ఎల్డి అంటే నిర్దిష్ట అభ్యసన వైకల్యాలు. నెక్స్ట్ అదేవిధంగా మన సమ్మిళిత విద్య, ప్రత్యేక విద్యా దృక్పథాలు అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషను, పర్స్పెక్టివ్ ఆఫ్ పిఐ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ స్పెషలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఈ కలిసి ఒక బుక్. అంటే మొత్తం 3 బుక్స్ మనం రిలీజ్ చేయడం జరిగింది. హియరింగ్ ఇంపైర్మెంట్, విజువల్ ఇంపైర్మెంట్ అండ్ దర్ మెథడాలజీస్, హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ డిజేబిలిటీ, హ్యూమన్ రిసోర్సెస్, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, సిపి, మల్టీ డిజేబిలిటీ అండ్ దర్ మెథడాలజీస్ ఒక బుక్. అదేవిధంగా ఇంటలెక్చువల్ డిజేబిలిటీ, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్ స్పెషలైజేషన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కలిసి ఒక బుక్. మొత్తం 3 బుక్స్ మనం రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ 3 బుక్స్ నుంచి స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ తెలంగాణ డిఎస్సిలో డైరెక్ట్గా 105 ప్రశ్నలు వచ్చాయి. వాటిని విత్ ప్రూఫ్తో మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తున్నాను, గమనించండి. ఎందుకంటే ఒక మెటీరియల్లో ఒక 10 క్వశ్చన్లో లేదా ఒక 20 క్వశ్చన్లో వచ్చాయంటే చాలా గొప్పగా ఫీల్ అవుతాం, ఎస్పెషల్లీ ఇన్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. అలాంటిది రామ్ స్పెషల్ డిఎస్సి కోచింగ్ నుంచి ఆ కోచింగ్ మెటీరియల్ నుంచి 105 బిట్లు డైరెక్ట్గా వచ్చాయంటే సీ దట్ ఎంత హార్డ్ వర్క్ దాని బిహైండ్ ఉందో. యాక్చువల్గా ఇక్కడ జీకే కరెంట్ అఫైర్ అండ్ ఈ సైకాలజీ ఈ 2 తప్ప నేను స్పెషలైజేషన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. జీకే కరెంట్ అఫైర్ 22 బిట్లు, సైకాలజీ 16 బిట్లు, అంటే 38 బిట్లు ఇవి పోగా నెక్స్ట్ 122 బిట్లు స్పెషలైజేషన్ నుంచి వచ్చాయండి. ఈ 122 స్పెషలైజేషన్లో డైరెక్ట్గా 105 బిట్స్ అవుట్ ఆఫ్ 122 ఈజ్ ఏ ప్రౌడ్ మూమెంట్.
గర్వంగా చెప్పుకోవచ్చు. 122 ప్రశ్నలకు 105 ప్రశ్నలు డైరెక్ట్ గా ఫ్రమ్ ద మెటీరియల్స్ వచ్చాయంటే సీ దట్ మెటీరియల్ స్ట్రెంగ్త్ అంటే తక్కువ టైంలో చాలా హార్డ్ వర్క్ చేసి విత్ మై స్టూడెంట్స్ అండ్ మై టీచర్స్ తో కలిసి ఒక కలెక్టివ్ గా ఒక మంచి మెటీరియల్ తీసుకురావడానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకొకటి లేదని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. మరి గమనించండి, ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా నేను చూపిస్తాను. మెటీరియల్ విత్ రెఫరెన్స్ మెటీరియల్ తో కలిపి మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను, గమనించండి. సో ఇక్కడ ప్రతి అంటే స్టార్టింగ్ నేను సైకాలజీ అండ్ జీకేకి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే నేను మెటీరియల్ రిలీజ్ చేయలేదు కాబట్టి నేను అందులో చూపించదలుచుకోలేదు. కానీ కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పుడు కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ 138 అని చూపిస్తారు. 138 అంటే మనకు సైకాలజీ కూడా కలిసి ఉంటాయి కాబట్టి నేను సైకాలజీ తీసేసి 16 బిట్ సైకాలజీ కేవలం మిగతా ఓన్లీ స్పెషలైజేషన్ లో ఉండేటువంటి 122 బిట్లకి మనం మెటీరియల్ నుంచి డైరెక్ట్ గా 105 బిట్లు వచ్చాయి. సో ఇదిగో ప్రూఫ్ కావాలంటే చూసుకోండి. ఇదిగోండి ఒక బిట్, అంటే మీకు వచ్చినటువంటి పేపర్లో క్వశ్చన్ నంబర్ మారి ఉండొచ్చు, నేను కాదనలేదు, బట్ క్వశ్చన్ విల్ బి సేమ్. క్రింది వాటిలో యూడిఎల్ యొక్క ప్రధాన సూత్రం ఏంది? యూడిఎల్ యొక్క ప్రధాన సూత్రం ఇది ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేటువంటి బుక్ లో పేజ్ నెంబర్ 48 లో ఉంది, ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే. అలాగే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఆర్పిడబ్ల్యూ చట్ట ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో వికలాంగుల రిజర్వేషన్ శాతం ఎంత? పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ బుక్ లో 54వ పేజీలో ఈ బిట్ డైరెక్ట్ గా ఉంది, కావాలంటే చూసుకోండి. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఎందుకు అంటానంటే నేను ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కలిపి ఒక బుక్ ఇచ్చిందని ముందుగల్లా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి పిఐలో 54 పేజీలో ఈ ప్రశ్న డైరెక్ట్ గా ఉంది, గమనించండి ఒకసారి. అలాగే మకర సంక్రాంతి పండుగను పరిచయం చేస్తూ విద్యార్థులకు ఇంతకుముందు జరుపుకున్న క్రిస్మస్, గణేష్ చతుర్దశి, ఇతర పండుగలు ఆలోచించాలని ఉపాధ్యాయుడు విద్యార్థులకు చెప్పాడు. ఇది ఏ సూత్రము అనేది ఇది డైరెక్ట్ గా నేను అంటే సంక్రాంతి అనే పండుగ కాకుండా పండుగ మార్చి ఇచ్చిన సేమ్ బిట్టే పేజ్ హియరింగ్ ఇంపైర్మెంట్ మెథడాలజీ పేజ్ నెంబర్ 150లో ఉంది, ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే. ఆల్రెడీ నేను ఇంతకుముందు మా స్టూడెంట్స్ పెట్టిన టెస్ట్ లో కూడా ఇది సేమ్ బిట్ నేను ఇవ్వడం జరిగింది. అట్లాగే నెక్స్ట్ బిట్, పిల్లలకి బోధించడానికి ఒక పనిని చిన్న చిన్న దశలుగా విభజించుటకు ఎలా పిలుస్తారు? ఇది మన మెటీరియల్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీ మెటీరియల్లో పేజ్ నెంబర్ 66లో ఉంది, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళిక నమూనాలో కేంద్రీకరణమైనటువంటి సూత్రం దేని మీద ఆధారపడింది? సో ఇది ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేటువంటి బుక్ లో పేజ్ నంబర్ 166 మెథడాలజీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ లో పేజ్ నెంబర్ 166లో ఈ బిట్ డైరెక్ట్ గా ఉంది. సేమ్ నెక్స్ట్, విద్యా ప్రక్రియలో విద్యా ప్రణాళిక పాత్ర ఏమిటి? సో ఈ ప్రశ్న స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ 33 పేజ్ నెంబర్ 33లో ఈ ప్రశ్న డైరెక్ట్ గా ఉంది, కావాలంటే చెక్ చేసుకోండి. ఈ ప్రశ్న యాజ్ ఇట్ ఈస్ గా నేను టెస్ట్లు పెట్టినప్పుడు కూడా మా స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా ప్రణాళిక దేనిని కలిగి ఉంటుంది? విద్యా ప్రణాళిక దేని కలిగి ఉంటుంది? హియరింగ్ ఇంపైర్మెంట్ సబ్జెక్ట్ లో 168వ పేజీలో ఈ ప్రశ్న డైరెక్ట్ గా ఉంటుంది, కావాలంటే చూసుకోండి. హియరింగ్ ఇంపైర్మెంట్. అలాగే విద్యా ప్రణాళిక అనుసరణలో పరిహార కార్యకలాపాలు అందించడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో ఈ ప్రశ్న ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేటువంటి మెటీరియల్లో పేజ్ నెంబర్ 165లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు శ్రవణ శాబ్దిక పద్ధతుల యొక్క ప్రాథమిక లక్ష్యము అనేది హియరింగ్ ఇంపైర్మెంట్ పేజ్ నెంబర్ 153వ పేజీలో ఉంది, చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బిట్, పఠన సంసిద్ధతకు అవసరమైనటువంటి పునాది నైపుణ్యాలు ఏమిటి? ఈ ప్రశ్న డైరెక్ట్ గా మనకు హియరింగ్ ఇంపైర్మెంట్ 165వ పేజీలో డైరెక్ట్ గా ఉంది. నెక్స్ట్
35వ క్వశ్చన్ అంటే 35 అంటే మీకున్న క్వశ్చన్ నంబర్ మారొచ్చు. అందుకే నేను ప్రతి ప్రశ్న చదవడానికి ప్రయత్నిస్తున్నాను, గమనించండి. సో దృష్టిలోపం ఉన్న పిల్లలను గుర్తించిన తర్వాత ఉపాధ్యాయుడు ముందుగా ఏ రకమైన అసెస్మెంట్ని వెళ్ళాలా అనే ప్రశ్న విజువల్ ఇంపైర్మెంట్ మెటీరియల్లో పేజ్ నెంబర్ 13లో ఉంది. వన్స్ యూ కెన్ చెక్అవుట్. నెక్స్ట్, దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు తరచుగా ఇది నేర్చుకోవడంలో వస్తా ఇబ్బంది పడుతుంటారు అనే ఈ ప్రశ్న విజువల్ ఇంపైర్మెంట్ బుక్లో పేజ్ నెంబర్ 3లో ఉంది, పేజ్ నెంబర్ 74లో రెండిటల్లో ఆ ప్రశ్న ఒకసారి రిపీట్ అయ్యిందో ఒకసారి చెక్ చేసుకొని కావాలి. నెక్స్ట్, ICIDH ఈ ఎక్స్పాండెడ్ ఫామ్ హియరింగ్ ఇంపైర్మెంట్ 29 హియరింగ్ ఇంపైర్మెంట్ మెటీరియల్లో పేజ్ నెంబర్ 29లో ఈ ప్రశ్న డైరెక్ట్గా ఉంది. ఒకసారి ఇంకో బ్యూటిఫుల్ విషయం ఏంటంటే, ఈ హియరింగ్ ఇంపైర్మెంట్ మెటీరియల్ పేజ్ నెంబర్ 29లో ఒక్క పేజీలో నుంచి దగ్గరదాపు 8 బిట్లు వచ్చాయి. ఒకసారి మీరు కావాలంటే చెక్ చేసుకోండి. సార్ 8 బిట్లు దాకా ఆ పేజీ నుంచే వచ్చాయి, ఒక్క పేజీ నుంచి. నెక్స్ట్, ఇంకొకటి డిస్గ్రాఫియా అనేది ఈ ప్రశ్న స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీలో పేజ్ నెంబర్ 12లో ఉంది. వన్స్ యూ కెన్ చెక్అవుట్. నెక్స్ట్, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉన్న పిల్లలకు సూచనలు ఇచ్చినప్పుడు చేయవలసింది ఏం చేయాలనే విషయాన్ని ఇది డైరెక్ట్గా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేటువంటి మెటీరియల్ పేజ్ నెంబర్ 50లో ఉంది. వన్స్ యూ చెక్అవుట్. నెక్స్ట్, DSM-5 నిర్వచనం ప్రకారము ఆటిజం యొక్క లక్షణం ఈ వయసు లోపల తెలుసుకోవచ్చు అని మనకు అక్కడ ASD పేజ్ నెంబర్ 6లో ఉంది, చెక్ చేసుకోండి. అయితే 1 year అనేది జనరల్గా ఇది 1 to 1.5 year అని ఉంటుంది, 1 to 1.5 year అని ఉంటుంది. కాబట్టి లేదా ఒకసారి 2.5 year అని కూడా ఒక దగ్గర ఉంటుంది. బట్ ఏదేమైనా 2.5 year లోను కానీ 1.5 year లోపు కానీ ఉండేది ఒకటే. 1 or 1.5 year అన్నప్పుడు 1 year వస్తుంది. డైరెక్ట్గా కాకపోయినా డైరెక్ట్ అది అనుకోవచ్చు, ఎందుకంటే 1 or 1.5 year అన్నప్పుడు అది 1 yearకి వస్తుంది. ఎందుకంటే 5 years లేదు, 5 years లేదు, 3 years లేదు, 4 years లేదు. కాబట్టి 1.5 year అన్నప్పుడు ఖచ్చితంగా 1 yearలో ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ మెటీరియల్ పేజ్ నెంబర్ 6లో ఉంది, ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి. నెక్స్ట్, మస్తిష్క పక్షవాతం ఉన్న పిల్లలకు విద్యా ప్రణాళిక అనుసరణ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? సో ఈ ప్రశ్న సెరెబ్రల్ పాలసీ మెటీరియల్లో పేజ్ నెంబర్ 129లో ఉంది, అదేవిధంగా పేజ్ నెంబర్ 166లో ఉంది. రెండిటల్లో ఈ ప్రశ్న డైరెక్ట్గా ఉంది. ఒకసారి ప్రశ్న ఈ సెన్స్ డైరెక్ట్ లైన్ ఉంటుంది మన మెటీరియల్లో, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, మస్తిష్క పక్షవాతం పిల్లలు సామాజిక పరస్పర చర్యల్లో ఇబ్బంది పడతారు. సామాజిక నైపుణ్యాలు అభివృద్ధి తోడ్పడేలా విద్యా ప్రణాళిక ఎలా మార్చుకోవచ్చు అనేటువంటి ఈ ప్రశ్నకి ఆన్సర్ కావాలంటే పేజ్ నెంబర్ 129లో, అదేవిధంగా 130 పేజీ 2 పేజీలు మీరు చెక్ చేసుకుంటే సేమ్ ఆన్సర్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది, ఒకసారి చెక్ చేసుకో. నెక్స్ట్, అందుకే వీ ఫీల్ వెరీ ప్రౌడ్ అని చెప్తున్నాను నేను. సో ఇది క్రెడిట్ నాకేగా, నేను ఈ క్రెడిట్ కాదు, నా స్టూడెంట్స్ దీనిలో సపోర్ట్ చేసినటువంటి నా స్టూడెంట్స్కి, అదేవిధంగా నా టీచర్స్కి ఈ క్రెడిట్ ఎంత పోతుందని గర్వంగా చెప్పగలను. నెక్స్ట్, బహుళ వైకల్యాలున్న పిల్లలకు ఇచ్చే సానుకూల పునర్బలనము ఈ ప్రశ్న పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పేజ్ నెంబర్ 79లో ఉంది. అంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అంటే అందులో మీకు ఆల్రెడీ చెప్పిన ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఉంది అని చెప్పినాను. అదేవిధంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో మనకు అడాప్టేషన్, అకామిడేషన్, మాడిఫికేషన్ అన్ని కూడా అదే బుక్లో ఇచ్చున్నాను. సో అందువల్ల పేజ్ నెంబర్ 79లో ఈ బిట్ ఉంది. నెక్స్ట్, సిపి టెక్స్ట్ బుక్లో సిపి మెటీరియల్లో పేజ్ నెంబర్ 122లో కూడా సేమ్ ప్రశ్న ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి అవసరం అనుకుంటే. ఎందుకంటే ఇంత ధైర్యంగా పేజ్ నెంబర్తో సహా చెప్పగలుగుతున్నానంటే ఆ కాన్ఫిడెంట్ ఆ మెటీరియల్ నుంచి డైరెక్ట్గా వచ్చాయి కాబట్టి మనం చెప్పగలుగుతాం. ఇవన్నీ సైకాలజీ బిట్లు. సైకాలజీ నేను తీసేసానని ఆల్రెడీ మీకు చెప్పాను కదా.
అందుకోసం ఆ సైకాలజీ పెట్టలేదు. నెక్స్ట్, సమ్మిళిత పాఠశాలలో తరగతి బోధన సమయంలో క్రింది వాటిలో ఏది నిర్ధారించబడాలి అనేటువంటి ప్రశ్న విజువల్ ఎంపైర్మెంట్ బుక్ మెటీరియల్లో పేజీ నెంబర్ 59లో ఉంది. ఈ బిట్ ఒకసారి చెక్ చేసుకోండి అవసరం అనుకుంటే. నెక్స్ట్ 59వ బిట్టు. 59 అంటే మీకు అర్థం కాదు కానీ క్వశ్చన్ చదువుతా చూడండి. వైకల్యాలు గల విద్యార్థుల్లో సానుకూల ప్రవర్తన మరియు సామాజిక నైపుణ్యాలను ప్రోత్సహించే వ్యూహాలు. సో ఈ ప్రశ్నకి డైరెక్ట్గా ఆన్సరు ఇంటలెక్చువల్ డిజేబిలిటీ పేజ్ నెంబర్ 68లో యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. వన్స్ యు చెక్ అవుట్ ఇఫ్ యూ వాంట్. నెక్స్ట్ ADHD. సో ఇది ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేటువంటి బుక్ లో పేజీ నెంబర్ 52లో ఉంది. ఒకసారి చెక్ చేసుకో. విత్ మెటీరియల్ విత్ పేజ్ నంబర్తో సహా చెప్తున్నాను, చెక్ చేసుకోండి అవసరం అనుకుంటే. నెక్స్ట్, వైకల్యం నేపథ్యంలో లోపంగా ఉండి ఏది పరిగణించబడుతుంది అనేది హెచ్పిడి. ఆల్రెడీ నేను ముందు చెప్పాను. హెచ్పిడి అంటే హిస్టారికల్ పర్స్పెక్టివ్ డిజేబిలిటీ. హిస్టారికల్ పర్స్పెక్టివ్ డిజేబిలిటీ అనేటువంటి బుక్ లో పేజీ నెంబర్ 5లో ఈ బిట్ యాసిడీస్ గా ఉంటుంది, చూడండి. నెక్స్ట్, అదేవిధంగా క్రింది వాటిలో వైకల్యానికి సంబంధించిన క్రియాశీలత పరిమితికి ఉదాహరణ ఏమిటి? సో ఈ ప్రశ్న సేమ్ బుక్ హిస్టారికల్ పర్స్పెక్టివ్ డిజేబిలిటీ అనేటువంటి మెటీరియల్ పేజీ నెంబర్ 6లో ఉంది, చూసుకోవచ్చు మనం. నెక్స్ట్ బిట్, ఏ రుగ్మత రోగ నిరోధక వ్యవస్థ కేంద్ర నాడీ వ్యవస్థపై దాడి చేయడం ద్వారా నరాలు దెబ్బతినడానికి దారి తీస్తుంది అనేటువంటి ప్రశ్న ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేటువంటి మెటీరియల్ పేజీ నెంబర్ 67లో ఉంది, పేజీ నెంబర్ 121లో ఉంది. 2 పేజీలలో సేమ్ ఉంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. నెక్స్ట్, అసంక్రమిత వ్యాధులు మరియు తద్వారా వైకల్యానికి దారితీసే జీవన శైలి ఎంపికగా ఏది ప్రస్ఫుటం చేయబడింది అనేటువంటి ఈ ప్రశ్న ఇంటలెక్చువల్ డిజేబిలిటీ అనేటువంటి మెటీరియల్ పేజీ నెంబర్ 6లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, వృద్ధులలో వైకల్యానికి ప్రమాదకారకంగా ఏది గుర్తించబడుతుంది అనేటువంటి ప్రశ్న ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేటువంటి మెటీరియల్లో పేజీ నెంబర్ 65లోనూ ఉంది, పేజీ నెంబర్ 112లో ఉంది. 2 పేజీలలో సేమ్ ఈ లైన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే. నెక్స్ట్, ముందస్తు జోక్యానికి దారితీసేటువంటి ముందస్తు గుర్తింపు వల్ల ప్రయోజనం ఏమిటి? సో ఈ ప్రశ్న మనం ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేటువంటి బుక్ పేజీ నెంబర్ 31లో ఉంది, మనం చూసుకోవచ్చు. నెక్స్ట్, చిన్న వయసులోనే పిల్లలలో అభివృద్ధి ఆలస్యం లేదా వైకల్యాలు పరిష్కరించడం ఎందుకు ముఖ్యము అనేటువంటి ప్రశ్న ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేటువంటి మెటీరియల్ పేజీ నెంబర్ 32లో ఉంది. నెక్స్ట్, స్క్రీనింగ్ మరియు అసెస్మెంట్ మధ్య సంబంధాన్ని ఏ స్టేట్మెంట్ ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది? సో ఈ ప్రశ్న ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేటువంటి మెటీరియల్ పేజీ నెంబర్ 6లో ఈ ప్రశ్న ఉంది. పేజీ నెంబర్ 6లో ఈ ప్రశ్న ఉంది. నెక్స్ట్, అదేవిధంగా నెక్స్ట్ ప్రశ్న, ప్రత్యేక విద్యా విభాగాలలో ఉపయోగించే కొన్ని ప్రవర్తనా విధానాలు ఏమిటి? సో ఈ ప్రశ్న డైరెక్ట్గా మన మెటీరియల్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీ మెటీరియల్ పేజీ నంబర్ 66లో సేమ్ మెటీరియల్ ఉంది, ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు అవసరం అనుకుంటే. నెక్స్ట్, ఎందుకంటే ఇది వచ్చాయో లేవో అనేటువంటి సందిగ్ధం లేకుండా విత్ పేజీ నెంబర్తో నేను చెప్తున్నాను కాబట్టి చూసుకోవచ్చు. నెక్స్ట్, యునెస్కో 2005 ప్రకారం సమ్మిళిత విద్య యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? సో సమ్మిళిత విద్య యొక్క ప్రాథమిక లక్ష్యం ఈ ప్రశ్న పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పేజీ నెంబర్ 9లో ఈ ప్రశ్న డైరెక్ట్ గా ఉంది, చూసుకోండి. నెక్స్ట్, అదేవిధంగా 74వ పేజ్ 74వ ప్రశ్న, అంటే 74 అంటే ప్రశ్న చదువుతా చూడండి.
వ్యక్తిగత విద్యా కార్యక్రమాల ప్రకారం అంటే ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్లాన్ ప్రకారం ఉపాధ్యాయులు ఏం తెలుసుకోవాలి మరియు అందించాలి అనే విషయం. ఆ ప్రశ్నకు పేజ్ నంబర్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పేజీ నెంబర్ 75లో ఉంది ఈ ప్రశ్నకు సమాధానం. నెక్స్ట్ అదేవిధంగా 76వ ప్రశ్న అంటే మేధోపరమైన వైకల్యాలు ఉన్న విద్యార్థుల కోసం విద్యా ప్రణాళికను రూపొందించేటప్పుడు ఇది ముఖ్యము అనేటువంటి ఈ ప్రశ్న ఇంటలెక్చువల్ డిజేబిలిటీ అనేటువంటి మెటీరియల్ పేజ్ నెంబర్ 44లో ఈ ప్రశ్న యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏడిఐపి పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఇది పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ మెటీరియల్ పేజ్ నెంబర్ 88లో డైరెక్ట్ బిట్ ఇది. నెక్స్ట్ అదేవిధంగా 80 బిట్ క్రింది వాటిలో ఏది ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం సమగ్ర శిక్ష అందు సమ్మిళిత విద్యలో జోక్యం భాగం కాదు అనేటువంటి ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పేజీ నెంబర్ 59, 60 పేజీలలో ఇది ఉంది. అయితే అక్కడ మనకు ప్రత్యేక అధ్యాపకుల ఈ అన్ని విషయాలు ఇచ్చుంటాము. ఒకటి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అందులో ఉండదు. సో ఈ బిట్ అక్కడి నుంచి వచ్చింది ఐ కెన్ సే. నెక్స్ట్ అదేవిధంగా రోజువారీ కార్యకలాపాలు నిర్వహించలేకపోవడం ఎలా పిలుస్తారు? సో ఈ ప్రశ్న హెచ్పిడి హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ డిజేబిలిటీ అనేటువంటి మెటీరియల్ పేజీ నెంబర్ 5లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించిన ఏ చట్టము అసంబద్ధమైంది అని అంటే ఇది ప్రత్యేక అవసరాలు గల పిల్లల యొక్క సంబంధించినటువంటి చట్టాలన్నీ మనం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి బుక్ లో ఇచ్చాము. ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది దాని ఆన్సర్, కానీ అది ఆ మెటీరియల్లో నేను ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా డైరెక్ట్ గా మెటీరియల్ నుంచి వచ్చింది, కావాలంటే చూసుకోవచ్చు. నెక్స్ట్ ప్రశ్న, ఎందుకంటే 105 ప్రశ్నలు కాబట్టి ఫాస్ట్ గా చదవడానికి ప్రయత్నిస్తాను. ఆలీ ఎవర్జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ అండ్ డిజేబిలిటీస్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అంటే ఇది హెచ్పిడి హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ డిజేబిలిటీ పేజ్ నెంబర్ 26లో ఉంది, ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఆర్బిడబ్ల్యూడి చట్టం 2016 ప్రకారం ఎన్నికల లోపంగా పేర్కొనబడేది. సో ఇది పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పేజ్ నెంబర్ 36లో ఉంది. నెక్స్ట్ 85 క్వశ్చన్. సో 85 అంటే ఇక్కడ బదిలీల కోసం మొదటి ప్రత్యేక పాఠశాల ఎక్కడ స్థాపించబడింది అనే ప్రశ్న డైరెక్ట్ గా హెచ్పిడి హిస్టారికల్ పర్స్పెక్టివ్ డిజేబిలిటీ పేజ్ నెంబర్ 31లో ఈ ప్రశ్న డైరెక్ట్ గా ఉంది. నెక్స్ట్, క్రింది వాటిలో నెక్స్ట్ బిట్ అండి. క్రింది వాటిలో ఐక్యరాజ్య సమితి ఏ సంస్థను అంతర్జాతీయ వికలాంగుల సంస్థగా గుర్తించబడింది అనేది ప్రశ్న. పిఐఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ మెటీరియల్ పేజ్ నెంబర్ 45లో యాజ్ ఇట్ ఈస్ గా బిట్ ఉంది, మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపరు. నెక్స్ట్, ఒక పిల్లవాడు సాధారణ తరగతి గదిలో వినికిడి యంత్రం సహాయంతో హాజరవుతున్నాడు, అతను కూర్చోదగ ప్రదేశం. ఇది పేజ్ నెంబర్ 78 పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పేజ్ నెంబర్ 78లో యాజ్ ఇట్ ఈజ్ గా ఈ లైన్ ఉంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్, పిన్న అనేది చెవిలో ఏ భాగం, ఇది హియరింగ్ ఇంపైర్మెంట్ మెటీరియల్ పేజ్ నెంబర్ 21లో ఈ బిట్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుందండి. నెక్స్ట్, మధ్య చెవి పనిచేయకపోవడం వలన ఈ వినికిడి లోపం కలుగుతుంది. సో ఈ ప్రశ్న సంబంధించిన ఆన్సర్ ప్రశ్న హియరింగ్ ఇంపైర్మెంట్ మెటీరియల్ పేజ్ నెంబర్ 5లో ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఉంది, ఈ లైన్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది.
నెక్స్ట్ ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ అనేది సో ఈ ప్రశ్న హియరింగ్ ఇంపైర్మెంట్ మెటీరియల్ పేజ్ నెంబర్ 12లో యాజ్ ఇట్ ఈస్ గా ఈ మెటీరియల్ మన మెటీరియల్లో ఈ ప్రశ్న ఉంది, ఒకసారి చెక్ చేసుకో. నెక్స్ట్ ఇది చూడండి, ఉభయోష్ణ పెదవుల నుండి వెలువడి శబ్దాలు. జనరల్ గా ఏ మెటీరియల్లో మీకు ఇవి ఇవ్వడు, బట్ మన రామ్స్ మెటీరియల్లో స్పెషల్ గా నేను డిజైన్ చేశాను. ఇది బైలేబియల్ సౌండ్స్ అనేటివి దగ్గర దాకా 3 పేజీలు నేను మన మెటీరియల్ ఇవ్వడం జరిగింది. పేజీ నెంబర్ 60, 64, 109. హియరింగ్ ఇంపైర్మెంట్ పేజీ నెంబర్ 60, 64, 109 3 పేజీలలో ఇది ఉంది, ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్రశ్న అంటే మానవుని చెవి ఈ క్రింది ఫ్రీక్వెన్సీ పరిధిలోని శబ్దాలను ప్రతిస్పందించగలదు. ఈ ప్రశ్న హియరింగ్ ఇంపైర్మెంట్ పేజీ నెంబర్ 123 పేజీలో ఈ ప్రశ్న యాసిటీజుగా ఉంది. నెక్స్ట్ అదేవిధంగా మధ్య చెవిలో అతి చిన్న ఎముక, ఇది హియరింగ్ ఇంపైర్మెంట్ పేజీ నెంబర్ 24లో ఈ బిట్ యాజ్ ఇట్ ఈజ్గా, ఈ లైన్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఏడవడము, కేకలు వేయడము, కబుర్లు చెప్పడం భాషాభివృద్ధి ఏ దశకు ఉదాహరణ? ఇది హియరింగ్ ఇంపైర్మెంట్ పేజ్ నెంబర్ 92లో ఈ బిట్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది, చెక్ చేసుకో. నెక్స్ట్ వికలాంగుల హక్కులపై ఈవెన్ సమావేశం ఎప్పుడు జరిగింది? ఇది హెచ్పిడి అంటే హిస్టారికల్ పర్స్పెక్టివ్ డిజేబిలిటీ అంటే మెటీరియల్లో పేజ్ నెంబర్ 19లో ఉంది. నెక్స్ట్ వినికిడి లోపాన్ని ముందుగా గుర్తించడం దీనికి ఉదాహరణ. ఇది హియరింగ్ ఇంపైర్మెంట్ పేజ్ నెంబర్ 7లో ఈ ప్రశ్న డైరెక్ట్ గా ఉంది, అంటే ఈ లైన్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. నెక్స్ట్ ప్రశ్న ప్రకాశవంతంగా వెలుగుతున్నటువంటి గది నుంచి వచ్చినప్పుడు మసకబారిన గదిలోకి గదిలో ఎందుకు కనిపించదు? జనరల్ గా వెలుతురు నుంచి చీకట్లోకి వెళ్ళినప్పుడు కనిపించదు అంటాం కదా, ఎందుకు కనిపించదు? ఇది మనం మన పెట్టినటువంటి టెస్ట్లలో కూడా పెట్టించాను, ప్రాక్టీస్ టెస్ట్ లో పెట్టించాను. అదేవిధంగా మన మెటీరియల్లో పేజీ నంబర్ 11వ పేజీ విజువల్ ఇంపైర్మెంట్ మెటీరియల్లో ఉంది. నెక్స్ట్ మరొకటి, మానవ కంటిలో రంగు దృష్టి అనేటువంటి ఈ ఫోటో రిసెప్టర్ కారణాల పనితీరు. ఈ క్వశ్చన్ ఈ లైన్ యాజ్ ఇట్ ఈజ్ గా విజువల్ ఇంపైర్మెంట్ పేజ్ నెంబర్ 10లో ఈ లైన్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది, చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రశ్న, ప్రత్యేక విద్య యొక్క ఏ సూత్రం వ్యక్తిగత అవసరాల యొక్క ఖచ్చితమైన నోగ నిర్ధారణ అభివృద్ధి చేయడం ద్వారా పిల్లలకు సరైన విద్యను పొందే హక్కు సూచిస్తుంది అనేటువంటి ప్రశ్న మన దగ్గర హియరింగ్ ఇంపైర్మెంట్ పేజ్ నెంబర్ 71లో ఉంది. అదేవిధంగా ఏఎస్డి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ లో పేజ్ నెంబర్ 23, 24 మీరు చెక్ చేసినా కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది మన దగ్గర ఉంటుంది. ఎందుకంటే దానికి సంబంధించిన ఐఈపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సపరేట్ గా ఇచ్చున్నాను. నెక్స్ట్ బిట్టు, క్రింది వాటిలో ఏ జాతీయ విధానాలు సమ్మిళిత విద్యకు సంబంధించినవి? సో ఈ ప్రశ్న మన హెచ్పిడి హిస్టారికల్ పర్స్పెక్టివ్ డిజేబిలిటీ అనేటువంటి మెటీరియల్ పేజ్ నెంబర్ 8లో ఉంది యాజ్ ఇట్ ఈజ్ గా. నెక్స్ట్ ఏసిసి అనేటువంటి ఎక్స్పాండెడ్ ఫామ్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేటువంటి మెటీరియల్లో పేజ్ నెంబర్ 155లో మన మెటీరియల్లో ఉంది. నెక్స్ట్ బిట్, జర్మన్ మీజల్స్ ని ఇలా కూడా పిలుస్తారు. సో ఈ ప్రశ్న విజువల్ ఇంపైర్మెంట్ అనేటువంటి మెటీరియల్ పేజ్ నెంబర్ 27, 28 ఈ 2 పేజీలలో ఈ ప్రశ్న ఉంది, ఒకసారి మీరు గమనించవచ్చు. సాధారణ దృష్టి గల వ్యక్తి యొక్క దృష్టి తీక్షణత అనేది ఈ ప్రశ్న మన రామ్స్ మెటీరియల్ విజువల్ ఇంపైర్మెంట్ మెటీరియల్ పేజ్ నెంబర్ 1 పేజీలోనే ఇది
ఈ బిట్ ఉంది. ఫస్ట్ పేజ్ నుంచి 2 బిట్లు వచ్చాయి, మీరు గమనించండి. విజువల్ ఇంపైర్మెంట్, రామ్స్ స్పెషల్ డిఎస్సి కోచింగ్ విజువల్ ఇంపైర్మెంట్ మెటీరియల్ ఫస్ట్ పేజ్ నుంచి 2 బిట్లు యాజ్ ఇట్ ఈస్ గా వచ్చాయండి. ఒకటి సాధారణ దృష్టి, ఇది సాధారణ దృష్టి గల వ్యక్తి యొక్క దృష్టి తీక్షణత ఒక బిట్ వచ్చింది. నెక్స్ట్ రెండో బిట్ కూడా అదే పేజీ నుంచి వచ్చింది చూడండి, సాధారణ దృష్టి గల వ్యక్తి యొక్క దృష్టి క్షేత్రము, ఇది కూడా ఫస్ట్ పేజీలోనే ఉంది మన మెటీరియల్. నెక్స్ట్ 114 పేజీ. సో ఆలింకో స్టాండర్డ్ ఫామ్, ఇది మన పర్స్పెక్టివ్, మన మెటీరియల్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పేజ్ నెంబర్ 88లో యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. నెక్స్ట్ మానవ కన్ను ఒక వస్తువు యొక్క ప్రతిబింబాన్ని ఎక్కడ ఏర్పరుస్తుంది, ఇది విజువల్ ఇంపైర్మెంట్ పేజ్ నెంబర్ 10లో యాజ్ ఇట్ ఈస్ గా ఈ లైన్ ఉంది, ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మయోఫియాను దీని ద్వారా సరిదిద్దవచ్చు. ఇది మెటీరియల్ నేను ఇవ్వలేదు కానీ నేను చెప్పినటువంటి నోట్స్ లో చాలా క్లియర్ గా బొమ్మేసి మయోఫియా అంటే ఏంది, హైపర్ మెట్రోఫియా అంటే ఏంది, అదేవిధంగా మయోఫియాలో ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది అనే విషయాన్ని, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇమేజ్ ఏర్పడినప్పుడు మయోఫియా అని, ఒకవేళ ఇమేజ్ బియాండ్ రెటీనా ఏర్పడితే హైపర్ మెట్రోఫియా చాలా క్లియర్ గా విత్ బొమ్మతో విత్ డయాగ్రామ్ తో ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను మెటీరియల్లో చాలా క్లియర్ గా నోట్స్ చెప్పినాను. ఇది నేను ఎగ్జామినేషన్ లో కూడా ఈ బిట్ యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చా, టెస్ట్లలో కూడా. నెక్స్ట్ కటకం యొక్క నాభ్యంతరంలో మార్పు దీని చర్య వల్ల కలుగుతుంది. సో ఈ బిట్ విజువల్ ఇంపైర్మెంట్ పేజ్ నెంబర్ 12లో ఈ బిట్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది మన దగ్గర. నెక్స్ట్ కంటిలోని ఈ ప్రధాన పొర ద్వారా కాంతి ప్రవేశిస్తుంది. సో ఇది విజువల్ ఇంపైర్మెంట్ పేజ్ నెంబర్ 11లో ఈ బిట్ యాజ్ ఇట్ ఈస్ గా మన మెటీరియల్లో ఉంది. సో అంటే రామ్స్ మెటీరియల్ అంత స్టాండర్డ్ గా తక్కువ టైంలో ఎంత స్టాండర్డ్ గా తయారు చేసామో ఒకసారి చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. తక్కువ టైంలో మెటీరియల్ తయారు చేయడం, అందించడం. కాకపోతే మా స్టూడెంట్స్కి చాలా తక్కువ టైంలో జస్ట్ 20 days ముందే నేను మెటీరియల్ ఇచ్చాను. సో అక్కడ కొంచెం బాధపడుతున్నా తప్ప ఇంకా ఎర్లీగా మెటీరియల్ ఇచ్చేస్తుంటే బ్రహ్మాండంగా ఉండేది. నెక్స్ట్ టీచ్ అనేటువంటి బోధనా పద్ధతి, దీనికోసం ఇది ఆల్రెడీ మనం టెస్ట్లో కూడా ఈ బిట్ ఇచ్చాను. సో ఈ బిట్ ఎక్కడ ఉంది అంటే మన మెటీరియల్లో AST ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ పేజ్ నెంబర్ 143లో లాస్ట్ లైన్ లో ఈ బిట్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ పద్ధతి యొక్క బలం ఇందులో ఉంది. ఈ బిట్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ పేజ్ నెంబర్ 150 మెథడాలజీలో ఈ బిట్ యాజ్ ఇట్ ఈస్ గా లైన్ టు లైన్ ఉంది, ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నిర్దిష్ట అభ్యసన వైఖరి ఉన్న పిల్లల బోధన వ్యూహాల కోసం బోధన వ్యూహాల సందర్భంలో భేదం అనేటువంటి పదాన్ని సూచిస్తుంది. అంటే ఇక్కడ భేదం అనేటువంటి పదం అంటే డిఫరెన్సియేషన్ అనేటువంటిది, ఇది మనం SLDకి సంబంధించిన బిట్ అయినా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ లో మనకు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ అడాప్టేషన్, అకామిడేషన్, మాడిఫికేషన్ అనేటువంటి మెటీరియల్ PIEలో ఇచ్చాను కాబట్టి PIE మెటీరియల్లో పేజ్ నెంబర్ 75లో ఉంది, 76లో యాజ్ ఇట్ ఈస్ గా ఈ బిట్ ఉంది, మనం చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 122. ఓకే, ఐ విల్ రీడ్ ద క్వశ్చన్. నిర్దిష్ట అభ్యసన వైకల్యం ఉన్న పిల్లల్లో తరగతి నిర్వహణ కొరకు సాంకేతికతను ఉపయోగించడం యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటి ప్రశ్న SLD స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ మెటీరియల్లో పేజ్ నెంబర్ 50లో ఈ ప్రశ్న ఉంది, ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా నిర్దిష్ట అభ్యసన వైకల్యం ఉన్న వారికి ఇంద్రియ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో ఈ ప్రశ్న విజువల్ ఇంపైర్మెంట్ పేజ్ నెంబర్ 52లో ఈ ప్రశ్న మన దగ్గర ఉంది. నెక్స్ట్ ప్రశ్న నిర్దిష్ట అభ్యసన వైకల్యం ఉన్న పిల్లలకు ఇంద్రియ శిక్షణలో ఇవి ఉండవచ్చు. ఈ ప్రశ్న స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ మెటీరియల్ పేజ్ నెంబర్ 7లో ఉంది, పేజ్ నెంబర్ 11లో ఉంది. స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ మెటీరియల్ పేజ్ నెంబర్ 7, పేజ్ నెంబర్ 11లో ఈ ప్రశ్న యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. నెక్స్ట్ డిస్కాల్కులీ అనేది దీనికి సంబంధించిన ఒక వైకల్యం. దేనికి సంబంధించిన వైకల్యం? ఇది స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ మెటీరియల్ పేజ్ నెంబర్ 12లో ఈ బిట్ ఉంది. నెక్స్ట్ క్రింది వాటిలో వ్యక్తిగత ప్రణాళికలో భాగం కానిది. నేను చెప్పాను మీకు IEP అంతా కూడా
కొన్ని పేజీలలో నేను ఇవ్వడం జరిగింది. ఈపీఎల్ సంబంధించినటువంటిది అందులో ఏఎస్టి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ మెటీరియల్ పేజీ నెంబర్ 38లో ఉంది. అదేవిధంగా హెచ్ఐ మెటీరియల్ పేజీ నెంబర్ 170, 171 మెటీరియల్ పేజీలలో ఇది మన దగ్గర ఉంది. కానిది అనేది ఉండదు, కానీ ఏవి ఉన్నాయనే విషయాలన్నీ కూడా నేను ఇచ్చినాను కాబట్టి కానిది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్, నిర్దిష్ట అభ్యసన వైకల్యం ఉన్న పిల్లల కోసం విద్యా ప్రణాళికలో అనుసరణల ప్రయోజనం ఏంటి? ఇది పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పేజ్ నెంబర్ 74లో ఈ ప్రశ్న ఉంది. నెక్స్ట్, క్రింది వాటిల్లో ప్రత్యేక విద్యలో మూల్యాంకనం కోసం ఉపయోగించే సాధనానికి ఉదాహరణ ఏమిటి? ఇది పేజ్ నంబర్ 44 స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ మెటీరియల్లో ఉంది. నెక్స్ట్, క్రింది వాటిలో నిర్దిష్ట అభ్యసన వైకల్యం ఉన్న పిల్లలలో స్పెల్లింగ్ నైపుణ్యాలను పెంపొందించడానికి వ్యూహం ఏది? ఇది ఈ ప్రశ్న స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ పేజ్ నంబర్ 12లో ఈ ప్రశ్న యాసిటీస్గా ఉంది. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో నిర్దిష్ట అభ్యసన వైకల్యం ఉన్న పిల్లలకు గణితంలో జోక్య వ్యూహానికి ఉదాహరణ ఏది? ఇది స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ పేజ్ నెంబర్ 28లో ఈ లైన్ యాసిటీస్గా ఉంటుంది. ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ త్వరగా చదవడానికి ప్రయత్నిస్తే, ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి. అంతర్గత విద్యా ప్రణాళిక లక్ష్యం ఏంటి? ఈ ప్రశ్న స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ పేజ్ నెంబర్ 40లో ఉంది. నెక్స్ట్ 133 ప్రశ్న, అంటే ప్రశ్న చదవాలి కదా. క్రింది వాటిలో నిర్దిష్ట అభ్యసన వైకల్యం ఉన్న పిల్లల కోసం చేర్చే వ్యూహానికి ఉదాహరణ ఏది? ఇది పేజ్ నంబర్ 26 స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ మెటీరియల్ పేజ్ నెంబర్ 26లో ఈ ప్రశ్న ఉంది. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో నిర్దిష్ట అభ్యసన వైకల్యం ఉన్నటువంటి పిల్లలకు ప్రత్యక్ష బోధనల సాంకేతికతకు ఉదాహరణ? ఇది ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఏఎస్టీలో మెటీరియల్ పేజ్ నంబర్ 50లో ఉంది. అదేవిధంగా సిపి మెటీరియల్ మెథడాలజీకి సంబంధించిన మెటీరియల్ సిపిలో 158 పేజీలో 158 పేజీలో ఈ లైన్ యాజ్ ఇట్ ఈస్గా ఉందండి. నెక్స్ట్ ప్రశ్న, నిర్దిష్ట అభ్యసన వైకల్యం ఉన్న పిల్లలకు ప్రత్యేక విద్యలో సహకారం యొక్క ఉద్దేశం ఏంటి? ఈ ప్రశ్న పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేటువంటి మెటీరియల్ పేజ్ నంబర్ 82లో ఉంది. నెక్స్ట్, క్రింది వాటిలో నిర్దిష్ట అభ్యసన వైకల్యం ఉన్న పిల్లలకు స్వీయ న్యాయవాద నైపుణ్యానికి ఉదాహరణ? ఇది రామ్ స్పెషల్ డిఎస్సి మెటీరియల్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మెటీరియల్ పేజ్ నెంబర్ 79లో ఉంది. మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో నిర్దిష్ట అభ్యసన వైకల్యం ఉన్న పిల్లలకు సహకార బోధన నమూనాకు ఉదాహరణ ఏమిటి? ఇది స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ పేజ్ నెంబర్ 13లో ఉంది. నెక్స్ట్, అదేవిధంగా పోస్ట్ సెకండరీ విద్య మరియు ఉపాధి కోసం విద్యార్థులు సంసిద్ధం చేయడం, ఈ ప్రశ్న నేను మెటీరియల్లో లేదు, కానీ నోట్స్ చెప్పేటప్పుడు డైరెక్ట్గా నోట్స్లో రన్నింగ్ నోట్స్లో ఇచ్చినాను. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. నెక్స్ట్ ప్రశ్న, ఇంటర్వెన్షన్ అంటే నిర్దిష్ట అభ్యసన వైకల్యం ఉన్న పిల్లలకు విద్య మరియు జోక్యం యొక్క అంతిమ లక్ష్యము. ఇది స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ పేజ్ నెంబర్ 24లో ఈ ప్రశ్న యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. నెక్స్ట్, ఇది జనరల్ ప్రశ్న అంటే రిలేటెడ్ మన నోట్స్లో ఇచ్చాం, కానీ యాజ్ ఇట్ ఈజ్గా మన దగ్గర పేజ్ నెంబర్ లేదు. నెక్స్ట్ 142 ప్రశ్న, అంటే వైకల్యత స్క్రీనింగ్ యొక్క ప్రాథమిక ఉద్దేశం. ఇది ఇంటలెక్చువల్ డిజేబిలిటీ పేజ్ నెంబర్ 14లో ఈ లైన్ యాజ్ ఇట్ ఈజ్గా మన దగ్గర ఉంది, మన మెటీరియల్. నెక్స్ట్, వైద్యపరమైన వైకల్య నమూనా యొక్క ప్రాథమిక ప్రతిపాదకులు దేన్ని సూచిస్తారు అనేది హిస్టారికల్ పర్స్పెక్టివ్ డిజేబిలిటీ అనేటువంటి మెటీరియల్ పేజ్ నెంబర్ 3లో ఈ లైన్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. నెక్స్ట్, పునరావాసం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది హెచ్పిడి హిస్టారికల్ పర్స్పెక్టివ్ డిజేబిలిటీ పేజ్ నెంబర్ 10లో మెటీరియల్ పేజ్ నెంబర్ 10లో ఈ లైన్ యాజ్ ఇట్ ఈజ్గా మన దగ్గర ఉంది. నెక్స్ట్, పుట్టినప్పటి నుండి ఉన్న వైకల్యానికి
పదాలు. పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి వైకల్యానికి పదం ఏమిటి? అంటే ఏ పదంతో మనం జనరల్‌గా చూయిస్తాం అనేది ఇది యాజ్ ఇట్ ఈజ్ లైన్ మన హియరింగ్ ఇంపైర్‌మెంట్ బుక్ పేజ్ నంబర్ 3లోనే ఈ మెటీరియల్‌లో ఇది ఉంది. నెక్స్ట్ క్రింది వాటిలో ఏది వినికిడి లోపానికి కారణం కావచ్చు? సో ఈ ప్రశ్న మనకు హియరింగ్ ఇంపైర్‌మెంట్ పేజ్ నంబర్ 3లో చూడండి, పేజ్ నంబర్ 3లో 2 బిట్లు యాజ్ ఇట్ ఈస్‌గా పేజ్ నంబర్ 3 నుంచే హియరింగ్ ఇంపైర్‌మెంట్ బుక్‌లో మనకు మెటీరియల్‌లో వచ్చాయి. నెక్స్ట్ క్రింది వాటిలో లోపము ఏది? ఇది హెచ్‌పిడి హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ డిజేబిలిటీ మెటీరియల్ పేజ్ నంబర్ 9లో ఈ లైన్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటుంది. నెక్స్ట్ సామాజిక వైకల్య నమూనా వైకల్యానికి గల కారణం ఇది అని మనకు తెలుపుతుంది. ఏది? హెచ్‌పిడి అంటే హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ డిజేబిలిటీ పేజ్ నంబర్ 3లో ఉంది. క్రింది వాటిలో ఏది ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ యొక్క సాధారణ లక్షణం కాదు? కానిది అంటే ఉన్నటువంటి మన మెటీరియల్లో నేను ఇచ్చినాను. అది ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ మెటీరియల్ పేజ్ నంబర్ 3లో ఉంది. నెక్స్ట్ లాస్ట్ ప్రశ్న 150 అంటే ప్రాథమిక పాఠశాల స్థాయిలో తేలికపాటి మేధో వైకల్యం ఉన్న పిల్లలకు ప్రాథమికంగా దీనిపై దృష్టి సారించాలి. ఇది సిపి అంటే ఇంటలెక్చువల్ డిజేబిలిటీ మెటీరియలే అయినా మనకు ఇది సిపిలో 152 పేజీలో మెథడాలజీలో ఈ లైన్ యాజ్ ఇట్ ఈస్ గా మనకు కనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈస్ లైన్. నెక్స్ట్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ దీని ద్వారా నిర్ధారణ చేయబడుతుంది అనేది ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ మెటీరియల్ పేజ్ నెంబర్ 17లో ఈ లైన్ యాజ్ ఇట్ ఈస్ గా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రశ్న ఒక ప్రమాదంలో జాన్ తన దృష్టిని కోల్పోయాడు. అతని బ్రెయిన్ ని నేర్చుకోవడానికి ఏ కార్యక్రమం అవసరం? ఇది హిస్టారికల్ పర్స్పెక్టివ్ డిజేబిలిటీ పేజ్ నెంబర్ 10 అదేవిధంగా 14 మెథడాలజీలో కూడా ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుందండి. నెక్స్ట్ గీత స్ట్రోక్ నుండి కోలుకుంది, ఎలా నడవాలో నేర్చుకుంటుంది. ఇది ఏ కార్యక్రమం? ఇది సేమ్ హిస్టారికల్ పర్స్పెక్టివ్ డిజేబిలిటీ పేజ్ నెంబర్ 10, 14లో ఉందండి. చూడండి 10, 14లో నుంచి 2 బిట్లు యాజ్ ఇట్ ఈస్ ఒకే పేజీలో నుంచి 2 బిట్లు వచ్చాయండి మన మెటీరియల్. నెక్స్ట్ ఏ వైకల్య నమూనా వైకల్యం అనేది వ్యక్తిగత విషాదంగా సహాయం అవసరమయ్యే భావనగా తెలుపుతుంది అనేది హెచ్ఆర్ లో ఉండేటువంటి హెచ్ఆర్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ లో పేజ్ నెంబర్ 3లో ఈ లైన్ యాజ్ ఇట్ ఈస్ గా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ మస్తిష్క పక్షవాతం మరియు అభ్యసన వైకల్యం ఉన్న పిల్లవాడు దీనికి ఉదాహరణ అంటే సెరెబ్రల్ పాలసీ పేజ్ నెంబర్ 95లో మన మెటీరియల్లో ఇది యాజ్ ఇట్ ఈస్ గా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ 19వ శతాబ్దంలో బ్రెయిలీ వ్యవస్థ అభివృద్ధి అనేది వీరికి ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ ప్రశ్న విజువల్ ఇంపైర్మెంట్ పేజ్ నెంబర్ 2లోనూ ఉంది. హెచ్పిడి హిస్టారికల్ పర్స్పెక్టివ్ డిజేబిలిటీ పేజ్ నెంబర్ 2లో కూడా ఈ లైన్ యాజ్ ఇట్ ఈస్ గా మన దగ్గర ఉందండి, మన మెటీరియల్లో ఉంది. నెక్స్ట్ లాస్ట్ ప్రశ్న బహుళ వైకల్యాలున్న వ్యక్తులకు మద్దతుకు తరచుగా ఇది అవసరము. బహుళ వైకల్యాలు అంటే సపోర్ట్ ఫర్ ద పర్సన్ విత్ మల్టిపుల్ డిజేబిలిటీ ఆఫన్ రిక్వైర్స్ అనేటువంటి ఈ ప్రశ్న యాజ్ ఇట్ ఈస్ గా మన మల్టిపుల్ డిజేబిలిటీ పేజ్ నెంబర్ 115లో యాజ్ ఇట్ ఈస్ గా ఈ బిట్ అయితే మనకు ఉంది అనే విషయాన్ని మీ ముందుకి గర్వంగా తీసుకురాగలుగుతున్నాను, చెప్తున్నాను. ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్. ఎందుకంటే 122 బిట్లకి డైరెక్ట్ గా 105 బిట్లు రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇది జనరల్ గా మనకు డిఎస్సిలో 2-3 బిట్లు లేదా ఒక 10 బిట్లు మన మెటీరియల్ నుంచి వచ్చాయంటే చాలా గొప్పగా మనం ఫీల్ అవుతాము. అటువంటిది 122కి 105 బిట్లు మనకు డైరెక్ట్ గా మన మెటీరియల్ నుంచి వచ్చాయంటే ముఖ్యంగా నేను దీనికి సపోర్ట్ చేసినటువంటి నా స్టూడెంట్స్, నా టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా
ఇక్కడ 105 బిట్లు దేంట్లో ఏమి వచ్చాయనే విషయాన్ని కూడా మీకు ఒక నిమిషం చెప్పి ఆపుతాను. దేంట్లో ఏమొచ్చాయనంటే ఏమని చెప్పానంటే మన మెటీరియల్లో ఎక్కడుంది ఇవన్నీ బోగస్ అని మీరు అనుకోవచ్చు. సో మెటీరియల్ స్కాన్ చేసి మెటీరియల్ ఏ పేజీలో ఏ క్వశ్చన్ వచ్చింది అనేది కూడా మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది ఇంటలెక్చువల్ డిజేబిలిటీకి సంబంధించిన మెటీరియల్, మన మెటీరియల్. ఈ మెటీరియల్ ఇదిగోండి పేజ్ క్వశ్చన్ నెంబర్ 65. ఆల్రెడీ 65 క్వశ్చన్ నెంబర్ అంటే మీకు వచ్చే క్వశ్చన్ పేపర్ డిఫరెంట్ గా ఉండొచ్చు, నేను కాదండి. నేను ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్ నెంబర్ 65 ఇదిగోండి 2 లైన్లు, ఈ 2 యాసిటీస్ గా మన మెటీరియల్ నుంచి వచ్చాయి. అదేవిధంగా ఇదిగోండి ఎస్జిటికి సంబంధించిన 70 పేజీల్లో ఈ బిట్ యాసిటీస్ గా వచ్చింది. నెక్స్ట్ 142 బిట్ ఇక్కడి నుంచి ఈ మెటీరియల్ నుంచి వచ్చింది ఇదే పేజీలో. నెక్స్ట్ ఈ పేజీలో ఇదిగో ఈ లైన్ అండర్లైన్ చేస్తున్నారు కదా, క్వశ్చన్ నెంబర్ 6 6th ఈ బిట్ ఈ పేజీలో నుంచి వచ్చింది. ఇక్కడ అండర్లైన్ చేసిన ప్రతి బిట్ 27 బిట్ 71 బిట్ 2 బిట్లు ఇదే లైన్ నుంచి యాసిటీస్ గా వచ్చినాయి మనం గమనించవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా అండర్లైన్ చేసిన ప్రతి పాయింట్ 59 బిట్ రీఎన్ఫోర్స్మెంట్ నుంచి ఈ బిట్ వచ్చింది. నెక్స్ట్ 124 బిట్ ఇది రిపీటెడ్, ఇదిగో ఈ పేజీలో నుంచి 124 బిట్ వచ్చింది. నెక్స్ట్ 130 బిట్ 125 బిట్ ఇదిగో మెటీరియల్ యాసిటీస్ గా మన దగ్గర లైన్ అండర్లైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 131 బిట్ ఇదిగోండి యాసిటీస్ గా ఫ్రమ్ ద మెటీరియల్ నుంచి వచ్చింది చెప్పాను కదా, ఇదిగోండి. నెక్స్ట్ ఇక్కడ ఎస్సిటి క్వశ్చన్స్ ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. ఇందులో 29th ప్రశ్న కానీ 30వ ప్రశ్న కానీ ఈ 29th 30th ఏఎస్టి బిట్ ఇవి డైరెక్ట్ గా మెటీరియల్ నుంచి వచ్చాయి. బిట్ నంబర్లు కూడా వేయడం జరిగింది. 132 బిట్ యాసిటీస్ గా హిడెన్ కరికులం నుంచి వచ్చింది. నెక్స్ట్ 129 బిట్ ఈ పేజీ నుంచి వచ్చింది. 122 బిట్ ఈ పేజీ నుంచి వచ్చింది. 72 బిట్ యునెస్కో ఈ పేజీ నుంచి వచ్చింది. 73 137 అంటే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ 2 బిట్లు ఈ పేజీలో నుంచి వచ్చాయి. అదేవిధంగా 82 పేపర్ పేజీ 63 ప్రశ్న ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ 2 బిట్లు ఇందులో నుంచి వచ్చాయి. నెక్స్ట్ 84 ప్రశ్న ఈ పేజీ నుంచి వచ్చింది. 86 ప్రశ్న ఈ పేజీ నుంచి వచ్చింది. ఇదండి రామ్ స్పెషల్ డిఎస్సి కోచింగ్ మెటీరియల్. రామ్ స్పెషల్ డిఎస్సి కోచింగ్ మెటీరియల్ ఇది కాదు, రామ్ స్పెషల్ డిఎస్సి కోచింగ్ మెటీరియల్. ఈ మెటీరియల్లో 24వ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది, జాబ్ రిజర్వేషన్ చెప్పాను కదా యాసిటీస్ గా, ఇదిగోండి. నెక్స్ట్ 80వ పేజీలో 80వ ప్రశ్న ఈ పేజీ నుంచి వచ్చింది. నెక్స్ట్ 82వ ప్రశ్న 59వ ప్రశ్న 128వ ప్రశ్న స్కూల్ అసిస్టెంట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మెటీరియల్లో పేజీ నెంబర్ 80 క్వశ్చన్ నెంబర్ 88వ ప్రశ్న ఈ పేజీలో వచ్చింది. 136వ ప్రశ్న ఈ పేజీలో వచ్చింది. 38వ ప్రశ్న ఈ పేజీలో వచ్చింది. 74వ ప్రశ్న ఈ పేజీలో వచ్చింది. 135వ ప్రశ్న ఈ పేజీలో వచ్చింది. 77వ ప్రశ్న వచ్చింది. 114. సో ఇవి స్కూల్ అంటే ఏం చెప్తున్నానంటే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి 2 పెట్టడం వల్ల ఏ స్కూల్ అసిస్టెంట్ ఏది అనేది కాదు, మీరు కావాలంటే చెక్ చేసుకోండి, కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మరొక మెటీరియల్ అది ఇప్పుడు చూసింది మన ఎస్ఎల్డి పిఐ ఐడి. అదేవిధంగా హిస్టారికల్ పర్స్పెక్టివ్ డిజేబిలిటీ ఏఎస్టి సిపి మల్టీ డిజేబిలిటీకి సంబంధించిన మెటీరియల్లో ఎక్కడ వచ్చాయంటే ఇదిగోండి 143 పేజీ 143 బిట్ 154 బిట్ ఈ పేజీ నుంచి వచ్చాయి. ఇంకా రామ్ స్పెషల్ డిఎస్సి కోచింగ్ 62వ పేజీ 81వ పేజీ స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటిలో 62 అంట, స్కూల్ అసిస్టెంట్లో 81వ బిట్ ఇదే పేజీ నుంచి వచ్చాయి. 68వ బిట్ ఈ పేజీ నుంచి వచ్చాయి. నెక్స్ట్ 147వ ప్రశ్న సేమ్ ఈ పేజీ నుంచి వచ్చింది. 144వ ప్రశ్న ఇదిగోండి
ఈ పేజీ నుంచి యాసిటీస్ కావచ్చు. నెక్స్ట్ 44వ ప్రశ్న ఎస్జిటికి సంబంధించిన ప్రశ్న, 152 స్కూల్ స్టూడెంట్కి సంబంధించిన ప్రశ్న ఈ పేజీ నుంచి వచ్చాయి. 98 క్వశ్చన్ నెంబర్ 98 ఈ పేజీ నుంచి వచ్చింది. 94వ ప్రశ్న ఎస్జిటిలో 94వ ప్రశ్న సేమ్ ఈ పేజీ నుంచి వచ్చింది. నెక్స్ట్ 85వ ప్రశ్న ఈ పేజీ నుంచి వచ్చింది. 84 బెదిరిల కోసం మొట్టమొదటి చెవిటి మరియు మోగ పాఠశాల ముంబై ఇన్స్టిట్యూట్ లో స్థాపించబడింది. 85వ ప్రశ్న. నెక్స్ట్ 149వ ప్రశ్న ఈ పేజీ నుంచి వచ్చింది. 69వ ప్రశ్న, 70వ ప్రశ్న, రెండు ప్రశ్నలు ఈ పేజీ నుంచి వచ్చాయి. 157వ ప్రశ్న అనేది ఈ పేజీ నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ 67వ క్వశ్చన్ ఈ పేజీలో వచ్చింది. 127వ బిట్ ఈ పేజీ నుంచి, అండర్లైన్ చేసిన పేజీ నుంచి వచ్చింది. 23వ క్వశ్చన్ 23 ఇది ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్. ఓకే, బట్ ఏదేమైనా ఈ ప్రశ్న ఈ పేజీ నుంచి ఒక బిట్ వచ్చింది. నెక్స్ట్ ఎస్జిటి 62వ ప్రశ్న, 38వ ప్రశ్న ఎస్జిటి ఈ పేజీ నుంచి వచ్చింది. 60వ ప్రశ్న ఈ పేజీ నుంచి వచ్చింది. 64వ ప్రశ్న ఈ పేజీ నుంచి వచ్చింది. నెక్స్ట్ 64వ ప్రశ్న రిపీట్ అయింది ఈ పేజీలో. అంటే 2 పేజీలలో ఒక ప్రశ్న రిపీట్ అయ్యి ఉండొచ్చు. రైట్. 41 స్కూల్ అసిస్టెంట్ 41 క్వశ్చన్ అందుకోండి, యాజ్ ఇట్ ఈస్ గా ఇదే లైన్ నుంచి వచ్చాయండి. 119 క్వశ్చన్ టీచ్ అనేటువంటిది మనకు స్కూల్ అసిస్టెంట్ లో వచ్చింది. ఇదే లైన్ యాజ్ ఇట్ ఈస్ కావచ్చు. నెక్స్ట్ అసోసియేటెడ్ కండిషన్స్ అంటే ఏడిహెచ్డి, ఇది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ డిజార్డర్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ లైన్ ఫ్రమ్ అవర్ మెటీరియల్. నెక్స్ట్ 120వ బిట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. కృత్యాల సమూహం ఒక కృత్యానికి మరొక కృత్యానికి మధ్య సంబంధం ఉంటుంది, ప్రణాళికబద్ధంగా ఉంటుంది. ఇది యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్, స్కూల్ అసిస్టెంట్ 120 క్వశ్చన్. నెక్స్ట్ 32వ ప్రశ్న ఈ పేజీ నుంచి వచ్చింది. 28వ ప్రశ్న ఈ పేజీ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇది 86 సేమ్ ఇదే లైన్ ఈ పేజీ నుంచి వచ్చారు. 99వ క్వశ్చన్ దీర్ఘకాలిక చెవి ఇన్ఫెక్షన్. సో ఇది 99వ క్వశ్చన్ ఈ మెటీరియల్ నుంచి వచ్చింది ఈ పేజీలో. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ 90వ బిట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇదిగోండి, కండక్టివ్ హియరింగ్ లాస్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఈ పేజీ నుంచి వచ్చింది. 99 ఎస్జిటిలో 82వ ప్రశ్న కూడా ఇదే పేజీ నుంచి వచ్చింది. స్కూల్ అసిస్టెంట్ 91వ ప్రశ్న ఈ పేజీ నుంచి ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఈ పేజీ నుంచి ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్ హియరింగ్ టెస్ట్ అనేది. నెక్స్ట్ 89వ ప్రశ్న స్కూల్ అసిస్టెంట్ ఈ దీనిలో యాజ్ ఇట్ ఈస్ గా ఎక్స్టర్నల్ ఇయర్ లో ఇదిగోండి పిన్నా అనేది లేదా ఆరికా అంటాం, బయట ఉండేదాన్ని పిన్నా లేదా ఆరికా అంటాం. యాజ్ ఇట్ ఈస్ స్కూల్ అసిస్టెంట్ క్వశ్చన్ నెంబర్ 81. నెక్స్ట్ సేమ్ ఇలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మెటీరియల్ నుంచి 105 బిట్లు అవుట్ ఆఫ్ 122కి 105 బిట్లు ఫ్రమ్ ద మెటీరియల్ నుంచి రావడం జరిగింది. ఇది 109వ పేజీ 92 రిపీట్ అయింది అని ఇచ్చాము. ఎందుకంటే బైలాబియల్ లింగులు ఉన్నాయి కదా బైలాబియల్. నెక్స్ట్ ఇది బైలాబియల్, ఇదిగండి ఇది బైలాబియల్. నెక్స్ట్ 93వ క్వశ్చన్ మానవుని చెవి 20 హెజ్ నుంచి 20,000 హెజ్ వరకు ఎన్నది. 93వ ప్రశ్న రామ్స్ మెటీరియల్ పేజీ నెంబర్ 123లో ఉంది. నెక్స్ట్ అదే కదా 33వ ప్రశ్న ఈ పేజీలో ఉంది. 34వ ప్రశ్న ఈ పేజీలో ఉంది. నెక్స్ట్ ఇదిగోండి విజువల్ ఇంపైర్మెంట్
ఫస్ట్ పేజీలో 2 బిట్లు వచ్చాయని ఇందాక చెప్పాను. ఇదిగోండి 2 బిట్లు, 112వ బిట్, 111వ బిట్, 2 బిట్లు యాజ్ ఇట్ ఈస్ గా మన మెటీరియల్లో ఫస్ట్ పేజీ నుంచి దిగాయి. 112 112 రిపీట్ అయిందిలేండి, నో ప్రాబ్లం. 157 పేజ్, 157 బిట్, ఇదిగోండి యాజ్ ఇట్ ఈస్ గా లైన్ టు లైన్ ఉంది. అదేవిధంగా ఇది రిపీటెడ్, అంటే 2 పేజీల్లో రిపీట్ అయి ఉండేది అది. 104వ బిట్, ఇదిగోండి 104వ బిట్ యాజ్ ఇట్ ఈస్, ఇదే లైన్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ 118వ బిట్, ఇది యాజ్ ఇట్ ఈస్ గా. ఇట్లా మెటీరియల్ నుంచి డైరెక్ట్ గా లైన్ టు లైన్ మనకు 105 బిట్లు వచ్చాయంటే సామాన్యమైన విషయం కాదు. 35వ బిట్ కూడా ఈ లైన్ లో నుంచి వచ్చాయి. 109వ బిట్ ఈ లైన్ లో వచ్చాయి. 109వ బిట్ మళ్ళీ రిపీట్ అయింది. 36వ బిట్ ఈ కొన్ని స్కూల్ ఎస్జిటిలో కొన్ని ఉన్నాయి, స్కూల్ లో కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ 123rd బిట్ డైరెక్ట్ గా ఈ మల్టీ సెన్సారీ బోధనా పద్ధతులు ఉన్నాయి కదా, సో వ్యూహాలు విద్యార్థులు ప్రోత్సహించడం అనేది కానీ, ఇవి యాజ్ ఇట్ ఈజ్ లైన్ మనకు బిట్ గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 56వ ప్రశ్న, 160వ ప్రశ్న ఈ లైన్ నుంచి ఇవ్వడం, ఈ పేజీ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఇట్లా ఒక్క రామ్స్ స్పెషల్ డిఎస్సి రిలీజ్ చేసినటువంటి మెటీరియల్ నుంచి 105 బిట్లు అవుట్ ఆఫ్ 122కి 105 బిట్స్ యాజ్ ఇట్ ఈస్ గా వచ్చాయి. ఐ ఫీల్ వెరీ వెరీ మచ్ ప్రౌడ్. సో ఐ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై స్టూడెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మై teachers who supported and who have given a lot of support for the preparation of the material. తక్కువ టైంలో మెటీరియల్ తయారు చేసి ఇవ్వడం గ్రేట్. అదేవిధంగా యాజ్ పర్ ద తెలంగాణ మెటీరియల్ నుంచి, తెలంగాణ సిలబస్ ప్రకారం మెటీరియల్ యాజ్ ఇట్ ఈస్ గా చేశాం. అయితే ఏపీ సిలబస్కి వచ్చాక కొంచెం మాడిఫికేషన్స్ వచ్చింది, దాన్ని కూడా చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ ఆల్.